గురువులు శ్రీ వెంకట శేషగిరిరావు గారికి అనేక నమస్కారాలు. అధ్యయన భారతి సహాధ్యాయులకు, ఆత్మస్వరూపులకు అభివందనములు. చిన్నారులు అనురాధ, పద్మావతి, సోదరి శ్యామల గారు చక్కని సమీక్షలను ఈ 2 శ్లోకాలకి అందించారు. ఇంతకుముందు నారాయణ గురూజీ గారు మనకు 12-13 ఎపిసోడ్స్లో ఈ ఈశావాస్యాన్ని మనకు బోధించారు. వారికి మనము కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఈ శ్లోకాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన గురువు గారు చెప్పినటువంటి చక్కటి సమీక్షా వాక్యాలు, రావు గారు చెప్పినవి ఎంతో ముఖ్యమైనటువంటివి. నిన్న చూశాము, ఆదివారం నాడు శుక్ల యజుర్వేదానికి చెందినటువంటిదని. ఈ శుక్ల యజుర్వేదంలో 140 ప్రశ్నములు అంటే చాప్టర్స్ ఉంటాయని, దాంట్లో సంహిత భాగము అంటే మంత్రభాగము 40 చాప్టర్లని, బ్రాహ్మణ భాగము 100 అని, ప్రతి వేదంలోని సంహిత బ్రాహ్మణము ఉంటాయని, 100 + 40 140 ప్రశ్నములు లేక అధ్యాయములని, ఈ శతపథ బ్రాహ్మణం అంటారు దీన్ని. శతపథ అంటే 100 రకములైన అధ్యాయములు కలిగినటువంటిది. దీంట్లో 92 అధ్యాయములు ప్రశ్నలు కర్మకాండకు సంబంధించినటువంటిది. ఒక 8 అధ్యాయాల మటుకు జ్ఞానకాండకు సంబంధించింది. దీనినే బృహత్ అంటే గొప్పది, పెద్దది అయినటువంటి ఆరణ్యకము అంటారు. ఎప్పుడైతే బ్రాహ్మణం ఉందో ఆ బ్రాహ్మణం చివరి భాగాన్ని ఆరణ్యకము అంటారు. ఈ ఆరణ్యకంలో 8 ప్రశ్నలలో శంకర భగవత్పాదులు 6 చాప్టర్స్కి అంటే 1, 2 వదిలేసి 3 నుంచి ఉన్నటువంటి 6 భాగాలను బృహదారణ్యక ఉపనిషత్గా గమనించి మనకు అందించి భాష్యం రాసిపెట్టి ఉన్నారు. అంచేత ఏమైంది, బృహదారణ్యక ఉపనిషత్తు 6 చాప్టర్లు, సంహితలో ఉన్నటువంటి ఈ 1 చాప్టర్ అయినటువంటి జ్ఞాన భాగము, ఈ 2 ఉపనిషత్తులు అయ్యాయి. ఇది సంహితలో ఉండడం వలన దీనిని సంహితోపనిషత్తు. 40వ ప్రశ్నము సంహితలో ఉంది. ఈశ అనే పదంతో ఆరంభం అవడం వలన ఈశావాసోపనిషత్ అని, ఈశోపనిషత్ అని, వాజసనేయ సంహిత అనే దానికి చెందినది కాబట్టి వాజసనేయోపనిషత్ అని, సంహితోపనిషత్ అని, మంత్రభాగంలో ఉంది కాబట్టి మంత్రోపనిషత్ అని, దీనికి రకరకములైన విధములుగా దీనిని కొనియాడతారు. భగవద్గీతకు అత్యంత దగ్గరలో ఉంటుంది. ఎందుకు? ఇప్పుడే చూశాం, భగవద్గీతలో కర్మకు సంబంధించినటువంటి అధ్యాయాలు, జ్ఞానానికి సంబంధించినటువంటి అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీతాసు ఉపనిషత్సు యోగ విద్యాయం అంటూ చెప్పినప్పుడు అది భగవద్గీత ఉపనిషత్తే అని మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది అంటూ చెప్తున్నారు. జ్ఞానబోధన చేయడానికి ముందుగా ప్రజలను ఉత్తేజపరిచి వాళ్ళను చక్కటి మార్గంలో తీర్చిదిద్ది ఉత్తమమైన మనుషులుగా నిలబెట్టి వాళ్ళ మనస్సులలో మంచి ఉద్దీపన తీసుకుని వచ్చి అంతఃశుద్ధి కలుగు చేయడం భగవంతుని ఉద్దేశం. అంచేత మొదటి అధ్యాయాలు కర్మకు ప్రాధాన్యంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కర్మలు చేయవలసినదే, కర్మలు లేనిదే మనిషి బ్రతకలేడు. అయితే మానవ జీవితానికి పరమావధి కర్మలు కాదు అంటూ భగవత్పాదులు, ఉపనిషత్తులు, ఈ ప్రస్థానత్రయము ఎన్నోసార్లు చాలా చోట్ల మనకు నొక్కి నొక్కి చెప్తాయి. దీనిని జ్ఞానము లేక జ్ఞానకాండ అంటారు. అయితే అమ్మాయి చెప్పినట్టు జ్ఞానం అందరకు సాధ్యమా? అందరము ఆ స్థితిలో ఉన్నామా అనేది ఒక ప్రశ్న. చూద్దాం ముందుకు వెళ్ళి. భగవత్పాదులు తన అవతారికలో సంబంధ భాష్యంలో ఈ ఈశావాస్యంలో ఉండేటటువంటివి సంహితలో ఉన్నప్పటికీ కూడా కర్మ వినియోగ మంత్రాలు కావు. అందుకే దీనిని ఉపనిషత్ అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద ఓన్లీ ఉపనిషత్ విచ్ ఈస్ ఫ్రమ్ ద సంహిత పార్ట్. All other Upanishads are either in the Brahmanas, in the center part of the Brahmanas, or at the end of the Brahmanas, which are the Aranyakas. Atma యొక్క యథార్థ స్వరూపణ నిరూపించడమే మనకి ప్రయోజనం. దీంట్లో ప్రతి విషయానికి
ఒక అధికారం ఉంటుంది. అధికారి అంటే క్వాలిఫైడ్ పర్సన్. ఇక్కడ ఉత్తమాధికారి, ఇక్కడ అధికారి. ఎవరు ఉత్తమాధికారి? వచ్చే స్లైడ్లో చూద్దాం. ఉత్తమాధికారి అంటే సంసార నివృత్తి కాంక్షించే ముముక్షుడు. ఇవి సంసార ధర్మి అయిన కర్మశేషికి కాదు. కర్మశేషి అంటే కర్మ అంగముగా కలిగిన వారు, కర్మల వలననే వాళ్ళు తరిద్దామని అనుకుంటున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు కర్మశేషుడు అంటారు భగవత్పాదులు. అయితే ఇది అధికారం అయితే అభిధేయం ఏమిటి? ఆత్మ యథార్థ స్వరూప జ్ఞానమే, స్వస్వరూప జ్ఞానమే, స్వస్థతయే, అదియే అభిధేయం. సంబంధము ఇది కర్మకాండకు ఈ మంత్రములు వస్తువు కాదు, జ్ఞానకాండకు. అయితే 2వ శ్లోకంలో ఇంత చక్కగా కర్మకాండను గురించి వర్ణించి చెప్పారు కదా, కర్మకాండకు వస్తువు కాకుండా ఎలా పోతుంది? అది చూద్దాం. ప్రయోజనం ఏమిటి? శోక మోహ భయ జనన మరణ చక్రంలోంచి బయటపడము, శోకమోహ భయాలను నాశనం చేసుకోవడము అంటే మోక్షమే ప్రయోజనము. అధికారి ఉత్తమాధికారి, సంసార నివృత్తి కాంక్షించే ముముక్షువు, అభిధేయము విషయ వస్తువు, యథార్థ స్వరూప ఆత్మస్వరూప జ్ఞానము, సంబంధము కర్మకాండకు వస్తువు కాకపోవడం, ప్రయోజనము మోక్షము అంటే శోకమోహ భయ నాశము, సంసార వినాశము. సంసారము అంటే భార్యా బిడ్డలు కాదు. సంసారం అంటే సంశయితి సంసారము, ఏదైతే తిరుగుతూ ఉంటుందో జనన మరణ రూపాల్లో దానినే సంసారము అని అంటారు. ఈశ విద్య అని అంటారు దీన్ని. మధు విద్య, బలాకి విద్య, అగ్ని విద్య, ఇలా విద్యలు ఉంటాయి ఉపనిషత్తుల్లో. వాటిలో దీనిని ఈశ విద్య అంటారు. ఓకే, ఈశ విద్య అనేటటువంటి దీని ద్రష్ట ఎవరండి? బృహదారణ్యకానికి యాజ్ఞవల్క మహర్షి ఎలాగో ఇక్కడ అధర్వణ మహర్షి ఇక్కడ ద్రష్ట. ఎవరండి శిష్యుడు? ఎంతో జిజ్ఞాసతో సంసార నివృత్తి కాంక్షిస్తున్నటువంటి తన కుమారుడే శిష్యుడు లేక శ్రోత. ఆదిత్య తేజస్సు అని చెప్తాము. ఏదైనా అంటే మన భగవంతుని కంపేర్ చేయాలంటే సూర్య భగవానుడు అంత తేజస్సు, లేకపోతే 1000 సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అది పరమాత్మ తేజస్సు అంటాం. మనకు తెలిసినటువంటి అత్యున్నతమైన తేజస్సు ఏది? ఆదిత్య తేజస్సు. ఆ ఆదిత్య తేజస్సుకు ఆవల ఉన్న మనస్సు దర్శించడమే ఈ ద్రష్ట యొక్క విశేషము. అదే ఆయన యొక్క విషయము. అంటే ఆ మహామహస్సును ఈ ఉపనిషత్తులో మనకు దర్శింపచేస్తారు ఆఖరి మంత్రాలలో. కాణ్వ మాధ్యం దిన అనే 2 రిసెన్షన్స్ అంటారు. అంటే 2 వేర్వేరు శాఖలు. కణ్వ మహర్షి మధ్యం దిన అనే కాణ్వ మధ్యం దిన అనే 2 శాఖలు ఈ రిసెన్షన్స్ ఉంటాయి. వీటిలో ఏమిటి వ్యత్యాసము? మాధ్యం దిన శాఖలో 15 మంత్రములు మాత్రమే ఉన్నాయి 18 మంత్రాలలో. మిగతా 3 మంత్రాలు వాళ్ళు తీసుకోరు. 15 ఆఖరి మంత్రంగా తీసుకుంటారు. అయితే భగవత్పాదులు, ఇతర మత గురువులు, ముఖ్యంగా బ్రహ్మసూత్రకర్త అయినటువంటి వేదవ్యాసులు ఈశావాస్యంలో 18 శ్లోకాలు ఉన్నట్టుగానే ఖాయపరిచి తీసుకుని ఉన్నారు. అంచేత ఈ 15 కాకుండా మనం 18 శ్లోకాలని మనము విశ్లేషించుకుంటాం. దీనిని తరంగములుగా చెప్తారు పెద్దవాళ్ళు. ఈ ఈశావాస్య ఉపనిషత్తు అలలుగా, తరంగములుగా, లైక్ వేవ్స్, లైక్ ఊర్మి అంటారు. ఈ ఊర్ములుగా చెప్తారు. మొదటి తరంగము, మొదటి మంత్రము. ఈ ద్రష్ట తన భావన జగత్తులో, తన భావన హృదయంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తరంగాలుగా మనకు అందించారు. మొదటి తరంగము మొదటి మంత్రం, 2వ తరంగము 2వ మంత్రం, 3వ తరంగము 3వ మంత్రం, 4వ తరంగము 4, 5, 6, 7, 8 మంత్రాలు 4th వేవ్ ఆర్ 4వ తరంగము. 5వ తరంగము 9, 10, 11, 12, 13, 14 మంత్రాలు 5వ తరంగం. 6వ తరంగము 15, 16, 17 మంత్రాలు. 7వ తరంగము 18వ లేక ఆఖరి మంత్రము. ఎందుకు ఈ విధముగా చూడవలసి వస్తుంది? ఈ 4వ శ్లోకం తాలూకా మనము అర్థాన్ని చూసినప్పుడు 4, 5, 6, 7, 8తో కలిపి సంభావించుకోవాలి. అలాగే 9 నుంచి 14 వరకు ఉన్న మంత్రాల అర్థాన్ని ఒకే మూసగా, ఒకే ముద్దగా సంభావించుకోవాలి. ఏకదేశంగా వాటిని గ్రహించి అర్థం చెప్పకూడదు. అందుకని వీటిని తరంగాలుగా చెప్తారు.
6వ మంత్రం 6వ తరంగం 15, 16, 17 తరంగాలు మంత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆఖరిదైనటువంటి ఆ మహామహస్సును దర్శించేటటువంటి 15వ మంత్రం తర్వాత ఉండేటటువంటివన్నీ కూడా ఆ మహామహస్సును దర్శింపచేసేవే. ఇది ఈశావాస్యంలోని ఒక విధమైనటువంటి అవగాహన. ఇప్పుడు అధికారి అన్నాము ఇందాక మనం. ఏమిటి అధికారి? అధికారి అంటే ఏదో ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు, ఇంకో ఆఫీసరు, మున్సిపల్ ఆఫీసర్. అధికారి అంటే క్వాలిఫైడ్. హూ ఈస్ క్వాలిఫైడ్ టు డూ వాట్? దెర్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ కనోటేషన్ ఇన్ వేదిక్ లిటరేచర్ అబౌట్ ద అధికారి. ఈ అధికారులలో ముగ్గురిని చెప్తారు. ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి, మంద అధికారి. ఉత్తమ అధికారి జ్ఞాన మార్గాన్ని తీసుకుంటారు, ప్రధానంగా జ్ఞాన మార్గంలో ఉంటారు. మధ్యమ అధికారి ప్రధానంగా నిష్కామ కర్మ మార్గంలో ఉంటారు. మంద అధికారి కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అనేటటువంటి దానిలో ఉంటారు. అయితే ఒకదాన్ని చూద్దాం. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? పుత్రాది ఏషణాత్రయ సన్యాసే అన్నారు భగవత్పాదుడు ఆయన భాష్యంలో. అంటే పుత్రాది ఏషణలు, 3 ఏషణలు వస్తాయి మనకి. అవి సన్యాసము చేయడం. నా కర్మసు, కర్మలకు సంబంధించిన వాళ్ళు కారు. వీళ్ళని ఉదాహరణగా చూసుకోవాలంటే మనము గృహస్థుడిగా ఉన్న జనక మహారాజు, ఒక జ్ఞానిగా ఉన్నటువంటి రమణ మహర్షి మన దగ్గరకు భగవత్పాదులో వీళ్ళు ఇటువంటి వారు. సమర్థ రామదాసు గారు, మన వీళ్ళందరూ కూడా వీళ్ళ ఈవెన్ పోతన గారు కూడా ఆయన సంసారిగా ఉంటూనే కూడా ఆయన ఈ జ్ఞాన మార్గాన్ని పట్టుకొని భగవతాన్ని అంతా కూడా జ్ఞానపరంగానే వ్రాశారు. ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి ఈ శ్లోకాన్ని కోట్ చేసింది. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అయితే ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మలు చేయరా అంటే వాళ్ళనే యోగులు అంటారు. యోగము అంటే జీవ బ్రహ్మ ఏకత్వం. ఆ జీవబ్రహ్మ ఏకత్వంలో ఉన్నవాళ్ళు కర్మ చేయరా? చేస్తారు. శంకర భగవత్పాదులు కర్మలు చేయలేదా? ఇవన్నీ వ్రాయలేదా? ఆసేపు హిమాచలం పర్యటన చేయలేదా? మనకి బోధనలు చేయలేదా? చేశారు. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఏ విధమైనటువంటి సంగము లేకుండా వాళ్ళ జ్ఞాన మార్గంలో ఉంటూ కూడా శేషకర్మలను కంటిన్యూ చేస్తారు. అయితే వీరెవరండి? రెండో వాళ్ళు మధ్యమాధికారులు, నిష్కామ కర్మోపాసకులు. 2వ శ్లోకంలో చెప్పినట్లు ఉపాసనలు, దేవతా ఉపాసనలు, కర్మలు చేసేవారు. పదే పదే ఉపనిషత్తులు, భగవత్పాదుల వారు, ఇతర అద్వైత మత ప్రవర్తకులందరూ కూడా, వాళ్ళందరు గురువులు చిత్తశుద్ధికి కర్మలు చాలా అవసరము, ఉపాసనలు అవసరము. ఇది కూడా శ్రేయో మార్గమే. మనకు 2 రకములైన మార్గములు ఉన్నాయి, ప్రేయో మార్గము, శ్రేయో మార్గము. చాలా మంది ఈ మార్గంలో ఉంటారు, అదే శ్రేయస్సు. అయితే ఇవి చాలవు. నా కించిత్ కర్మకోటిభి అన్నారు. అలాగే ఎక్కడ చూసినా కూడా ఇవి చిత్తశుద్ధి కలిగిన తరువాత జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సోపానము, ఒక క్వాలిఫికేషన్ అని చెప్తారు. అయితే అందరూ జ్ఞాన మార్గంలో పోగలరా? పోలేరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? నిష్కామ కర్మ మార్గాన్ని ఇప్పుడు అమ్మాయి వివరించినట్లు అన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కర్మలు మనకు అంటకుండా జీవించడమే. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అంటుంది గీతామాత. ఇక వీళ్ళు చూడండి, కామ్యకర్మలు మంద అధికారులు, వీరిని అధమ అధికారులు అనొచ్చు, కానీ ఉపనిషత్తు ఎవరిని తూలనడదు. అంచేత మంద అధికారులకు కూడా మన ఉపనిషత్తులలో, మన వేదవాంగ్మయంలో స్థానం ఉంది. వీళ్ళు కామ్యకర్మలు చేస్తూ ఉంటారు, పుణ్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు. పుణ్యాలకు ఊర్ధ్వలోకాలు, పాపాలకు అధోలోకాలు, రకరకాల గతులు. గతి అంటే లోకము అని అర్థం. వీరు నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. టెర్రరిస్టులు, రకరకములైన లూటింగ్ చేసేవాళ్ళు, యార్సన్, చెప్పకూడని కర్మలన్నీ చేసే నిషిద్ధ కర్మలు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేసేవాళ్ళు ఉంటారు. దీనిని ప్రేయస్సు అంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఏమీ మరి ఏది లేదా, అంతే వాళ్ళ పని అంతేనా?
మనకి పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఎన్నో కథలు ఉన్నాయి. ఎంతో పాపకర్మలు చేసినటువంటి వారు కూడా మోక్షాన్ని పొందారు. అదే గీత చెప్తుంది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. అంటే అందరి పాపాత్ములలోకి సూపర్ పాపాత్ముడు ఎవరైనా ఉంటే కూడా వాడి కూడా సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. వీళ్ళంతా సంసారం అనేటటువంటి సాగరంలో ఉంటే ఈయనేంటంటే వృజినం అంటే సునామీలో ఉన్నట్ట. ఆయనకు కూడా ఒక తెప్ప ఉంది, జ్ఞానం అనేటటువంటి ప్లవ. ఆ జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంటూ మనకి బోధించారు. అయితే ఇక్కడ సాధన పంచకమే మనకి ఆధారము. మనం అందరము అధ్యయనం చేసుకున్నాము. ఈయనున్నాడు అనుకోండి మధ్యమాధికారి, ఈమె లేక ఈయన. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. చక్కగా ఆ కర్మని నిర్వర్తిస్తున్నారు. వేదములను అర్థం చేసుకున్నాడు, శ్రవణం చేశారు. అక్కడ చెప్పినటువంటి నిష్కామ కర్మలను, వేదోక్త కర్మలను, ఉచితమైన కర్మలను నిష్కామ బుద్ధితో ఆచరిస్తున్నారు. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, ఆచరించవలెను చెప్పారు కదా. తేనే శస్య విధీయతాం అపచితిః. ఒక పూజలా, ఒక వర్షిప్లా ఈశ్వరుడికి సమర్పిస్తూ ఆ కర్మలు చేయడం. కామ్యేమతిశ్చ్యతాం అంటే ఇటుపక్క పోకుండా ఉన్నారు అంటూ కామ్యకర్మల వైపు పోకుండా ఈ వీటిలోనే ఈ నిష్కామ కర్మలలోనే ఉన్నారు అని మనకు తెలుస్తుంది. కామ్యేమతిశ్చ్యతాం పాపౌఘ పరిధూయతాం. పాప సంఘములను పరిధూయతాం కడుక్కోమంటున్నారు. భవసుఖే దోషోనుసంధీయతాం. నిష్కామ కర్మలు చేస్తున్న వాటికి కూడా భవసుఖములు కొన్ని ఉన్నాయి కదా, వాటిలో కొన్ని దోషములు ఉన్నాయి. ఏమిటి ఆ దోషములు? ఈ సుఖములు నిరంతరము కాదు, ఆగమోపాయనములు వచ్చిపోతూ ఉండేవి. రెండవది, ఈ సుఖము వెనుక ఎంతో దుఃఖము దాగి ఉంది. మూడవది, ఇది వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ చేయలేము. నాలుగవది, ఈ కర్మలు, ఈ సుఖాలు నిష్కామ కర్మల వలన ఒకవేళ మనకు శుద్ధి కలగవచ్చు, కానీ ఫైనల్ గోల్ అయినటువంటి మోక్షాన్ని చేరలేము. ఐదవది, చుక్కంత ఆనందము, సముద్రమంత విషాదము దీంట్లో ఉంటుంది. ఇది ఎయిడ్స్ పేషెంట్ని అడిగితే తెలుస్తుంది. ఆ చుక్కంత ఆనందం ఏమిటో, ఆ సముద్రం అంత విచారం ఏమిటో అందులో తెలుస్తుంది. అది అక్కడ వరకు చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే శస్య విధీయతాం అపచితిః కామ్యేమతిశ్చ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం. అక్కడ వరకు ఈ మధ్యమాధికారిగా ఉన్నాడు. ఆ మధ్యమాధికారిగా ఉన్న ఆయన ఉత్తమాధికారిగా మారాలని కోరిక పుట్టింది. ఆయన ఏం చేయాలి అప్పుడు? ఆత్మేచ్ఛ వ్యవస్థీయతాం. ఆత్మ ఇచ్ఛ, వివేక చూడమని చెప్పుకున్నాం. రకరకముల ఇచ్ఛలలో ముందు మోక్షేచ్ఛ. మోక్షేచ్ఛ అంటే జ్ఞానేచ్ఛ. జ్ఞానం అంటే మోక్షం, జ్ఞానం వస్తే మోక్షం, మోక్షం అంటే ఆత్మ. ఆత్మేచ్ఛ వ్యవస్థీయతాం. ఇప్పుడేం చేయాలి? నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. జస్ట్ గెట్ అవే ఫ్రమ్ యువర్ హౌస్ అట్ వన్స్. అదా దాని అర్థము కాదు. గృహస్థ ధర్మము నుంచి వానప్రస్థ ధర్మములోనికి లేక సన్యాస ధర్మములోనికి మారుము. లేకపోతే నీ గృహము అనేటటువంటి ఈ శరీరం ఉందే, శరీరమే గృహము కదా, ఈ గృహము నుంచి విడివడి, దేహాత్మభావం నుంచి విడివడి ఆత్మచింతన వైపు వెళ్ళుము. ఆత్మేచ్ఛ వ్యవస్థీయతాం నిజ గృహాత్
తూర్ణం వినిర్గమ్యతాం. అప్పుడేంటైంది? సాధన పంచకంలో చెప్పినటువంటి మొదటి శ్లోకంలో 8 ఉపదేశాలలో 6 ఉపదేశాల వరకు కర్మను సంబంధించినటువంటి మధ్యమాధికారికి చెప్పినటువంటివి. ఆ మధ్యమాధికారి ఉత్తమ అధికారిగా మారడానికి ఆఖరి 2 ఉపదేశాలు మొదటి శ్లోకంతో మొదలుకొని చివర పూర్ణాత్మ స్థితి వరకు జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి ఉపదేశాలు. అక్కడ ఏంటి వచ్చాయి మనకి? పూర్ణాత్మా సుసమీక్షతాం. పూర్ణాత్మగా పూర్ణాత్మను తెలుసుకో. అప్పుడేంటవుతుంది? జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఇప్పుడు జగత్తు ఉంటుంది, ఉండదనటం లేదు. బాధితం అంటే నెగేటెడ్, మిథ్య అని తెలుసుకోవడం. జగదిదం తద్బాధితం దృశ్యతాం. అక్కడతో అయిపోయిందా? కర్మలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి వెనకాల. ప్రాకర్మ ప్రవిలాప్యతాం. సంచిత కర్మలన్నీ కూడా నాశనము చేసుకో. ఈ సంచితం చూపిస్తున్నాం కదా, ఆ సంచితం అంతా కూడా. ప్రాకర్మ ప్రవిలాప్యతాం. జ్ఞానాగ్నిలో కరిగిపోతాయి. ఏం చెప్పాము అంతవరకును? పూర్ణాత్మా సుసమీక్షతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం నాప్యుత్తరైః శ్లిష్యతాం. ఉత్తరైః ఇక మీద చేయబోయే ఆగామి కర్మలతో అంటు లేకుండా ఉంటారు. ఆ తర్వాత ఏంటవుతుంది? ప్రారబ్ధం తిహ భుజ్యతాం. ఏదో ప్రారబ్ధవశమైన శరీరం ఉంటుంది కదా, దాంట్లో ఏమేమి జరగాలో జరుగుతాయి. అథ అథ అప్పుడు పరబ్రహ్మాత్మనా స్థీయతాం. అది అక్కడికి వెళ్ళడానికి ఈశావాస్యము చెప్పవలసినటువంటి మార్గము. ఆ మార్గం చెప్పుతూ ఓపెనింగ్ శ్లోకంలోనే ఈ జ్ఞానాన్ని గురించి బోధించి కర్మాధికారుల గురించి చెప్పింది. ఆ తరువాత 3వ రకమైన వాళ్ళ గురించి 3వ శ్లోకంలో 3వ తరంగంలో చెప్తుంది. ఆ తరువాత 4వ తరంగంలో ఈ నహి నిందా న్యాయము అంటూ ఓ న్యాయం అంటే ఏంటన్నమాట, ఆత్మ జ్ఞాన మార్గమే గొప్పది అని సంస్థుతి చేయడానికి ఈ మార్గాలను కొంచెం నిమ్నంగా చూపినట్టు కనిపిస్తుంది. అంటే నిందించడం కాదు అక్కడ విషయం. అక్కడ ఏంటంటే జ్ఞానాన్ని కొనియాడడం విషయం. నహినిందా న్యాయంలో 4వ తరంగం ఆరంభమవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు మనం చూద్దాం. సో అధికారిది ఎలాంటివి వెళ్ళిన అర్థం చేసుకోవడము, ఉత్తమం అధికారి మందాధికారి శ్లోకాలు ఇవి అవన్నీ చెప్పారు కదా. సింపుల్గా చూడండి. అదేమిటది? అరటిపండు, ఒలిచిపెట్టిన అరటిపండు. మనకు అందరూ చెప్తూ ఉంటాం కదా, గురువులందరూ బాగా చెప్పినప్పుడు, సార్ మీరు చెప్పింది ఎలా ఉందంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉన్నదండి అంట. ఎందుకు ఒలుచుకొని తినడం? అలాగే తినేయచ్చు కదా. ఆ తొక్కలు ఎడిబుల్ కాదు, తినయోగ్యం కాదు కదా. ఆ తొక్కలు ఏమిటండేవి? ముందు చెప్పుకున్నాము. దేహము, ఇంద్రియములు, విషయములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటటువంటి ఈ పంచకోశములు ఏవైనా ఉన్నాయో అన్నమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములను తొక్కలు తీసేసి పారేస్తాం. తొక్కలు ఎవరన్నా తింటామా? తినము. లోపల ఉన్నటువంటి జ్ఞాన ఫలాన్ని అందుకుంటాం. అది జ్ఞానయోగులు చేసేటటువంటి పని. వాళ్ళకి దేహాత్మ భావము ఉండదు. దేహం తాలూకా ఎన్వెలప్మెంట్స్తో ఎట్టి విధమైనటువంటి సంబంధము ఉండదు. జ్ఞాన ఫలమే వారి దృష్టి. పైన తొక్కలను అరటిపండు తొక్కలు తీసి అలా పారేసినట్టుగా చక్కగా తీసి పారేస్తారు. చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి. ఇదండి. ఇక్కడ కూడా లోపల జ్యూసీ పార్ట్, చాలా అందమైనటువంటి, చాలా రుచికరమైనటువంటి భాగం ఉంది. అయితే ఈ భాగాన్ని పొందడానికి ఎన్నో పనులు చేయాలి, కర్మలు చేయాలి. ఇదంతా ముందు తీసుకురావాలి, కడగాలి, చెక్కాలి, చెక్కి తొక్కంతా తీయాలి. తీసిన తర్వాత లోపల మళ్ళీ ముక్కలుగానో చక్రాలుగానో తరుక్కోవాలి. ఎక్కడ ఈ ముళ్ళవి లేకుండా చూసుకోవాలి. ఆ పండును పొందాలి. ఇది తీసి తిన్నట్టుగా అంత సులభం ఇది కాదు. దీనిని జ్ఞాన మార్గంతో మనం కంపేర్ చేసుకోవచ్చు.
అయితే కామ్య మార్గం ఏమిటయ్యా అంటే అది. దీంట్లో కూడా ఎంతో అంత ఆత్మభావం ఉంది లోపల, ఉండకపోలేదు. ఒక తొన, ఆ తొన కోసం ఎన్ని అవస్థలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఇంత ఒలిస్తే లోపల సరైన తొనలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ పనసపండు తీసుకోవడము, పనసపండుని తినడము ఎంత కష్టమో, కామ్య మార్గంలో ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొందడం కూడా అంతే కష్టం. కానీ వారికి కూడా సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అపి చేదపి పాపే సర్వేభ్య పాపకృతమః, అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది అంటూ వాళ్ళు నెగేట్ చేయడం లేదు. కర్మ చేస్తున్న వాళ్ళకి నిష్కామ కర్మలకు ఎలాగనూ ఉంది. వాళ్ళు ఆత్మశుద్ధితో చక్కగా ముందుకు వెళ్ళడానికి, జ్ఞానానికి కావలసిన ముఖ్యమైన మెట్లు ఎక్కిపోయారు. ఇక మీదట ఆత్మజ్ఞానంలో ఉండడమే. ఒక్కసారి జ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నా సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనా స్థిరతాం. అది ఇక్కడ ఒక ముగ్గురు అమ్మాయిల కథ ఒకటి చెప్పుకుందాం. ఏమిటా కథ? ఒక హాస్టల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి మర్నాడేమో ఒక ఆత్మ దర్శనము అనే ఎక్స్కర్షన్కి వెళదామని ప్లాన్ చేసుకున్నారు. ముందు రోజు డిస్కస్ చేసుకున్నారు, టికెట్లు అవి కొనుక్కున్నారు. అందులో ఒక అమ్మాయి అన్నది, నాకేమిటో ఈ ఆత్మదర్శనం ఈ టూర్ చూడాలని లేదే, హాయిగానేమో మనం ఏ పబ్బుకో లేదంటే మాల్కో వెళ్ళిపోతే బాగుంటుంది కదా, లీవ్ డే ఎందుకు కూర్చునే వేస్ట్ చేసుకోవడం, ఆత్మదర్శనం టూర్ ఎందుకు అని ముందు రోజు రాత్రి నుంచే గొణుగుతోంది ఓ పిల్ల. అలా కాదే, ఆత్మదర్శనం చాలా బాగుంటుంది, అందులోకి వెళ్ళొచ్చి చూసిన వాడు చెప్పారు, ఎన్నో చోట్ల పుస్తకాల్లో కూడా మా డాడీ మా గురువుగారు కూడా చదివి చెప్పారు, అంచేత వెళ్దామే అని ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయిని సరే లేవే, నేనేమో రెండోసారి చెప్పిన అమ్మాయితో నేను కూడా వెళ్తానులే, నువ్వు కావాలంటే రావడం మానేసుకుని కూడా వస్తే మంచిది అని మోటివేట్ చేశారు. ముగ్గురు పడుతున్నారు. పొద్దున్న లేచేసరికల్లా 8 అయింది, 9 గంటలకు వెళ్ళాలి. 8 అయింది. ఎవరైతే ఈ పబ్బులు లేదంటే ఇది కావాలని అన్నారో ఆ పిల్ల లేవనూ లేదు, ఆ చింపిరితలతోని పాచిమొహంతోనే అలా పడుకుని నిద్రవుతుంది. ఏమే నువ్వు రావా అంటే, మీరు వెళ్ళండి నేను రాను అంటే వాడి కామ్య కర్మ వాడు అనమాట. ఇంకా ఇద్దరు తయారై రెడీగా ఉన్నారు. అందులో మొదటి పిల్ల, రెండో పిల్ల ఉంది కదా, వెళ్తాను ముందు నుంచి ఎంతూజియాస్టిక్గా ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఏమన్నదంటే 5 గంటలకు లేచిపోయింది, తయారైపోయింది, అన్ని కావాల్సినటువంటి మ్యాప్స్ అవి చూపిస్తుంది, అక్కడ ఏంటంటే చూడాలో ఎలా ఉండాలో ఆ ఆత్మ సంబంధించినటువంటి విహారంలో అక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకుంది. మంచి డ్రెస్ వేసుకుని రెడీగా 8:45 అంతా బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంది. ఈ రెండో అమ్మాయి కూడా చక్కగా అలాగే కూర్చున్న తర్వాత ఏంటైంది, ఇప్పుడు ఇద్దరు రెడీ అయిపోయి, ఈ అమ్మాయి కొంచెం లేటుగా లేచింది, కానీ ఈ అమ్మాయి కూడా రెడీ అయిపోయి మోటివేట్ అయిపోయి మొదటి ఏ అండ్ బి ఫ్రెండ్స్ ఇద్దరు వెళదాం అనుకున్నారు. సి మటుకు పడుకుంది, రాలి వెళ్ళననేసింది, సరిపోయింది. అంతట్లో ఏమో ఆ అమ్మాయికి ఒక ఫోన్ వచ్చింది. ఎవరికి? ఈ బి అనే అమ్మాయికి ఫోన్ వచ్చేసరికల్లా అమ్మాయి ఏం చేసి, ఆ ఫోన్లో ఏంటంటే, నేను వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె వచ్చినట్టు, ఆ స్నేహితురాలకి నాకు బెంగళూరు తెలియదేమ్మా, నువ్వు కొంచెం నాతో వచ్చేవంటే నాకు సహాయంగా ఉంటుంది, ఈ ఒక్కరోజు నాతో స్పెండ్ చేయవా అన్నది. అంటే ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఏ అనే అమ్మాయికి టాటా చెప్పేసి, ఓకే నేను వెళ్ళవే, అదే ఆత్మదర్శనం ఏదో అన్నావు, ఆ టూర్ నేను ఇంకోసారి ఎప్పుడైనా చూస్తాలే, నేనేమో ఇటు పక్క వెళ్ళి ఈ అమ్మాయి కొంచెం హెల్పింగ్ నేచర్ కదా, అమ్మాయికి హెల్ప్ చేద్దామని అటు పక్క వెళ్ళిపోయింది. జ్ఞానం అంటే ఆత్మదర్శనం అనే బస్సు ఎక్కలేదు. సో ఈ 3 గర్ల్స్ని చూసుకుంటే, ఒకళ్ళు ఏ విధంగా సోమరిగా తామసులుగా ఉంటూ కామ్య మార్గంలో ఉంటున్నటువంటి అమ్మాయి ఏ విధంగా ఆశ చూపలేదో, రెండో అమ్మాయి ఆశ చూపింది, చాలా వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, శుద్ధం చేసుకుంది మనసులోనూ శరీరాన్ని కూడా. అయితే ఆ ఆఖరి మెట్టు మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేయలేదు. ఈ లోపల ఏదో లౌకికమైన వ్యవహారంలో చిక్కుకున్నది. ఇంకా మూడో అమ్మాయి, మొదటి అమ్మాయి ఏ ఉంది కదా, ఆ అమ్మాయి మొదటి నుంచి జ్ఞాన మార్గం కావాలనుకుంటుంది. చక్కగా ఆ బస్సుకి ఆత్మదర్శనం చేసుకొని వచ్చింది. రావడం కాకుండా తనలాంటి మిగతా ఫ్రెండ్స్ని కూడా అటువంటి టూర్కి తీసుకెళ్ళి వాళ్ళు కూడా మోక్షంలోకి వెళ్ళేటట్టు చేసింది. ఇది 3 అమ్మాయిల కథ. ఈ 3 అమ్మాయిలు ఈ 3 రకాల పళ్ళ కథల వలన ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మందాధికారి అనేటటువంటివి తెలుస్తాయి. ఇప్పుడు మనం ఎవరికి వారే గుణత్రయ విభాగ యోగాన్ని ఇంకొకరి మీద ప్రయోగించకుండా, ఈ 3 అధికార విభాగాలను ఇంకొకరి మీద ప్రయోగించకుండా, మనము ఉత్తమాధికారులమా
మధ్యమాధికారులమా మందాధికారులమా నిశ్చయించుకోవాలి. అర్థమైందా? ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మా ఘృదా కశ్యస్విద్ధనం. ఇందులో ముఖ్యమైన పదాలు ఏమిటేమిటి? ఈశావాస్యము, ఇదగము, జగత్యాము, జగత్తు, త్యక్తేన భుంజీద, గృధ మామూలు సారాయాలు, కశ్యత్ ధనం, స్విత్ అనేటటువంటిది నిపాతము, దానికి ప్రత్యేకమైన అర్థము లేదు. సో ఇలా ఉండే దాంట్లో ఈశావాస్యం అంటే ఈశేన ఆవాస్యం, ఈశా ఆవాస్యం, ఈశేన ఈశావాస్యం. అది దీనికి ఈశుడు అంటే ప్రభువు అని. ఇక్కడ మనకి కైలాసవాసి, పార్వవాసి, పార్వతీపతి, అర్ధనారీశ్వరుడు అనేటటువంటి మన స్కాంద పురాణంలోని లేకపోతే శివ పురాణాల్లోని వచ్చేటటువంటి ఈశ్వర భగవాను గురించి చెప్పటం లేదు. అయితే ఆయన, విష్ణు భగవానుడు, గణేశుడు, శక్తి, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ శబ్దాలే, వాటినే చూపిస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది ఇంకొకటి ఎవరో ఇది వచ్చి ఇదేమిటంటే ఈశావాస్యం మాట, ఈశాన అని ఉంది, నారాయణేన ఆవాస్యం కదా, నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడని చెప్పారు కదా, ఈశావాస్యం ఎందుకు రాశారు? తగు కలాకుడు. ఎందుకంటే ఇక్కడ ఈశుడు అంటే ప్రభువు అన్నది. ఈశా అనేటటువంటిది ఈ శబ్దం తాలూకా తృతీయ విభక్తి ఏకవచన రూపం. అంటే తృతీయ విభక్తిలో చేతన్ చేన్ తోడంతో అంటే ప్రభువుచే అనేటటువంటి అర్థం సిద్ధిస్తుంది. ప్రభువుచే ఏమైంది? అంతటా అనగా లోపల బయట కూడా నివసించబడుటకు, కప్పబడుటకు యోగ్యమైనది. ఎందుకు రెండు అర్థాలు సిద్ధించాయి? నివసించబడము, కప్పబడడం అని. ఈశా ఆవాస్యంలో ఈశావాస్యము విడదీస్తే వసించడము, ఆవాస్యము అంటే కప్పబడడం. జగత్ అనే దానికి జాయతే గచ్చతి జా అంటే పుడుతుంది, పోతూ ఉంటుంది, అంటే మార్పు చెందుతుంది. జగత్యాం అన్నప్పుడు సప్తమి విభక్తి, జగత్తు యొక్క, జగత్తు నందు అని చెప్తాము కదా, అది జగత్యాం అనేటటువంటిది ఈ జగత్తు నందు. తేన త్యక్తేన అంటే త్యాగేన, తేన త్యక్తేన అంటే ఆ మాయలు చక్కగా ఏదో మాట్లాడారు. ఇంకా చూద్దాం కొంచెం. ఈశా ఇష్టే, నేను భగవత్పాదుల భాష్యాన్ని అలా అనుసరిస్తున్నాను. ఈష్టే ఇది ఈట్, తేన ఈశా శాసించుటను చేయువాడు కనుక ఈట్ అంటే ప్రభువు, అతనిచే, ఈశా ప్రభువైన పరమాత్మచే, వాస్య అంటే నివసించు. నివసించిన ఎక్కడ ఉంటాము? ఇంటి కప్పు మీద ఉండం కదా, ఇంటి లోపల ఉంటాము. నివసించడము అనగానే లోపల అనే అర్థం సిద్ధిస్తుంది. వస అంటే వస్త్రము, కప్పబడు, బహిరంగంగా అంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే అర్థాన్ని సిద్ధించుకునేటట్టు మనకు ద్రష్టలు ఇక్కడ ఈశావాస్య అనే పదాన్ని ప్రయోగించారు. ఈశావాస్యము అంటే అంతరంగంలో ఉండేటటువంటి ఈశుడు, ఈశా ఆవాస్యము అంటే కప్పబడుతున్నటువంటి, బయట అంతా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ఈశ్వరుడు. అప్పుడు సముద్రంలో ఉప్పుదనం ఎక్కడ ఉంటుందండి? ఓ స్పూన్ వాటర్ తీస్తే అందులో ఉంటుందా? ఓ బకెట్ తీస్తే అందులో ఉంటుందా? లేక మొత్తం సముద్రం అంతా టేస్ట్ చేయాలా? ఆలోచించండి. అలాగే ఈశావాస్యం ఉన్నప్పుడు ఈశుడు, సముద్రంలో అంతటా ఉప్పుదనం ఉన్నట్టు ప్రపంచం అంతటా ఈశ్వరుడు అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అయితే ఇదేం కొత్త విషయం కాదండి. అన్ని ప్రజెంట్ అని అందరూ చెప్పారు కదా. ఈ ప్రపంచంలో పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఉపనిషత్తు అది బోధించడానికి కూర్చోలేదు. ఆ పరమాత్మ నీలో ఉన్న ఆత్మ ఒక్కటే అని బోధించడానికి కూర్చుంది. అదే చూద్దాం. కిం ఆవాస్యం, దేనిని కప్పుతోంది ఇది? ఇదం సర్వం అంటే ఈ సర్వాన్ని కప్పి ఉంచుతున్నది, ఈ సర్వంలోనూ ఉనికి అయి ఉంటుంది. ఇది అంతా. ఇది అంటే ఏమిటి? మళ్ళీ నిన్న చూసుకున్నాం, ఆదివారం నాడు. అధహ ఇదం. అధహ అంటే ఆ పరమాత్మ, ఇదం అంటే ఈ మేనిఫెస్ట్ జగత్. ఇదంతా కూడా యత్ కించిత్ అన్నారు శ్లోకంలో, ఉపనిషత్తులో, మంత్రంలో. చాలా కొంచెమైనది. ఎందుకు చాలా కొంచెమైనది? చాలా పెద్దదని ఎందుకు చెప్పలేదు? ఏదైనా ఒక వస్తువులో చిన్న 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 అణువులు కూడా ఈశ్వరుడు అయితే మొత్తం పదార్థం అంతా ఈశ్వరుడు అయిపోతుంది కదా. పదార్థంలో ఈశ్వరుడు ఉన్నాడంటే ఏదో ఓ భాగంలో ఉన్నాడో ఇంకో భాగంలో లేడో అని అనుకోకుండా యత్కించేది చాలా కొంచెమైనా అంటే పెద్దది కూడా అని. జగత్యాం సప్తమి విభక్తి, జగత్తి యందు. ఓహో జగత్తు అంటే జాగా అన్నారు కదా, పుట్టేది మారేదిని. కొన్ని ఏమో పుట్టవు మారవు, ఎప్పుడు అలాగే ఉంటాయి, రాళ్ళు రప్పలు. అవి కావా? కాదు.
జగత్యాం అనడంలో భగవత్పాదులు మచ్చుకు అన్నారు. దాన్ని మచ్చుకు అంటే దానిని ఒక ఉపమానంగా తీసుకున్నారు. జగత్యాం అంటే అందులో కదలనివి కూడా అందులోనే వస్తున్నాయి, అన్నిటికీ మార్పు సహజమే. అంచేత సర్వం అంటే మార్పు చెందేది అంతా కూడా, అంటే పుట్టినది, కదిలేది, కదలనిది, స్థావరములు, జంగమములు అన్నీ కూడా జగత్ అనేటటువంటి పదంలో ఉన్నాయి. అది ఓన్లీ మచ్చుకు మట్టుకే జగత్ అనే మాట వాడుతున్నారు. ఆత్మ అయిన పరమేశ్వరునిచే వసించబడి కప్పబడినది. ఇంతవరకు వచ్చాం మనం. ఏమిటి చేసాం మనం? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఓహో, ఈశా అంటే ఆ ప్రభు అయినటువంటి ఆ పరమాత్మ, ఏ విధమైనటువంటి నామరూపాలు ఉన్నటువంటి దైవము కానటువంటి పరమాత్మ అన్ని దైవాలలోనూ, అన్ని భూతాలలోనూ, అన్ని స్థావర జంగమాలలోనూ ఆయనే నివసిస్తూ ఆయనే ఆచ్ఛాదన చేస్తూ ఉన్నారు అని సిద్ధించింది. ఇక ఈ శ్లోకం ఏమిటండి? ఈ శ్లోకంలో రెండో భాగం చూడండి. ఇది మనం చూశాం ఇంతకుముందు. ఈ పరమాత్మ అనేటటువంటిది ఇక్కడ ఉండడము అంటే ఏ విధంగా ఉన్నారు? రిఫ్లెక్షను, ఆధ్యాత్మికము, ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్, వ్యష్టి, బ్రహ్మాండము, సమష్టి, యూనివర్సల్ కాన్షియస్నెస్. This is the supreme consciousness. దీంట్లో ఉన్నటువంటి సత్ చిత్తులు ఏ ఉన్నాయో అవన్నీ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు అంటే పరమాత్మ, పరబ్రహ్మ. అది కానిది, సచ్చిత్ కానటువంటి భాగము, జడమైన భాగము ఏదైతే జగత్తులో ఉందో అది మిథ్య అంటూ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈశావాస్యంలో ఏం చెప్తున్నారు? ఆ పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండంలో అంతటా ఉన్నాడు. దానికేం ప్రాబ్లం లేదు, సాధారణంగానే ఒప్పేసుకుంటాం. ఆ పరమాత్మయే నీలో కూడా ఉన్నాడు, నీలో ఉంటే నీ పక్క వాళ్ళలో ఉన్నాడు. అంటే సర్వత్ర చైతన్యం, సర్వాంతరాత్మ, సాక్షిగా ఉన్నాడు, ఎన్వలప్మెంట్స్తో లేడు. అంటే అరటి పండులో ఉన్నటువంటి తొక్కలు దేహాలు, దేహేంద్రియ సంఘాతము. అది కానటువంటి ఆ పండు భాగం ఏదైతే ఉందో అది పరమాత్మ. అది నీలోను, నాలోను, అంతటా స్థావర జంగమాలు అన్నిటిలో ఒక్కటే అని చెప్పడం. చూడండి, మామిడి చెట్టు కనిపిస్తోంది, మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఒక్కొక్క మామిడి పండులోని మామిడి చెట్టు తత్వం ఉన్నదా లేదా? ఈ మామిడి పండులో ఉన్నటువంటి టెంకను పాతితే మళ్ళీ మామిడి చెట్టు వస్తుందా రాదా? మామిడి చెట్టు అంత పెద్ద చెట్టులో ఉన్న మొత్తం తత్వం అంతా ఇంత చిన్న పండు దానిలో ఉన్నటువంటి టెంకీలో ఇమిడిపోయి ఉన్నది. ఉన్నాయి కదా. ఇదే అంతటి పరమాత్మ ఇంకొక భూతంలోని ఇమిడిపోయి ఉండడం అంటే ఇదే. అంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న విత్తనమా, ఇంత చిన్న టెంకయ, అంతటి అనంతమైన పరమాత్మ ఇంత చిన్న దేహంలో దేహిగా ఎలా ఉంటున్నాడు? ఇదే ఉదాహరణ. ఇలాగే ఉంటున్నాడు. ఇంత చిన్న కన్నులో గవ్వంత ఉంటుంది, ఈ కన్నులో అంత పెద్ద పర్వతము, నదులు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? అంతంత పెద్దవి కట్లో పట్టవు కదా. అలాగే ఇది కూడా ఇంత చిన్న పడవతో అంత పెద్ద గోదావరిని ఎలా దాటిస్తున్నాము, గంగని ఎలా దాటేస్తున్నాము? అంటే చిన్న పెద్ద కాదు, వాటి తత్వము అందులో ఇమిడి ఉన్నది. పరమాత్మయే అంతరాత్మ, అదే సర్వాంతర ఆత్మ, అదే అద్వయ బ్రహ్మము. ఉపనిషత్తు బోధించదలచినది అదే, బోధించబోయేది అదే. మధ్యలో ఈ కర్మ లేక కామ్యకర్మల వాళ్ళు, మంద లేక ఈ మధ్యమ అధికారుల గురించి శ్లోకాలు వస్తాయి. అవి ఎందుకంటే అజ్ఞాన నివృత్తి కోసం అజ్ఞానాంశములుగా చెప్పి వాటిని త్రోసిపుచ్చుతారు. భగవద్గీతలో కూడా మొదటి అధ్యాయాలలో కర్మలను ప్రతిపాదించినప్పటికీ సాధారణ మానవులకు అవసరమే కానీ అవి చాలవు, జ్ఞానంలోకి పోవాలి అంటూ భగవానుడు మనకు బోధించి ఉన్నారు. అది ఉపనిషత్ సారం. నిన్న చూశామిది. ఆ పరబ్రహ్మము అపరిచ్ఛిన్న కారణ బ్రహ్మము అంటారు దాన్ని. ఆ కారణ బ్రహ్మము జగత్తుగా పరిచ్ఛిన్న భావంతో, నామరూపాలతో, నామరూప క్రియలతో కార్యబ్రహ్మంగా ఉద్భవించింది. దానినే అదహ అంటారు పరమాత్మని. తత్పదవాచ్యము, పరబ్రహ్మము, పరప్రకృతి, ఈశా అని ఇక్కడ చెప్పినటువంటిది, అంతటా వ్యాపించినది. ఇదగం సర్వం ఈశా ఆవాస్యం లేక ఈశావాస్యం.
దేని నుండి విడివడనది, ఆకాశము వలె నిరంతరము, పరోక్షము, అగోచరము, ప్రజ్ఞాన ఘనము. అదేమైంది? ఇదం సర్వం అంటే ఈ ప్రపంచము స్థావర జంగమాత్మకమైన కదులుతో ఉన్నటువంటి ఈ ప్రపంచము త్వంపదవాచ్యమైనటువంటిది అయింది. ఒక్కొక్క త్వము వ్యష్టి అవుతే అవన్నీ సమిష్టిగా బ్రహ్మాండం అవుతుంది. అక్షర బ్రహ్మము, ఇటు పక్కది పరబ్రహ్మము, ఇది అక్షర బ్రహ్మము. అది పరాప్రకృతి, ఇది అపరాప్రకృతి. అది అంతటా వ్యాపించింది, ఇది కూడా జగత్తంతటా వ్యాపించింది. లోపల పైన కూడా వ్యాపించింది. పైన కప్పినట్టుగా లోపల నివసిస్తున్నట్టుగా అయినది. పరబ్రహ్మము నామరూపాత్మకంగా విడిబడి ఇక్కడ విభక్తంగా కనిపిస్తుంది. ఖండము ఘటాకాశం వలె. ఒక పాత్ర టేబుల్ మీద పెట్టేమనుకోండి, దాంట్లో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ పాత్రదా లేక వేరేదేనా? ఈ స్పేస్ పాత్ర, ఈ పాత్ర లేకపోతే ఈ గాజు గ్లాసు ఆకాశంలో ఉందా? ఆకాశం ఈ స్పేస్ గాజు గ్లాసులో ఉందా? లేకపోతే గాజు గ్లాస్ ప్లేస్లో ఉందా? స్పేస్లో గాజు గ్లాస్ ఉందా? గాజు గ్లాసులో స్పేస్ ఉందా? రెండు ఒక్కటే స్పేస్. దానికి దీనికి వ్యత్యాసమేం లేదు. మనం ఎప్పుడైతే ఒక రూపము నామము కల్పించామో ఇందులో ఉన్నట్టు వలే కనిపిస్తుంది. ప్రత్యక్షము, ఇంద్రియ గోచరము జగత్తు నానాత్వము భిన్నత్వంగా కనిపిస్తుంది. అయితే ఏం చేయాలి? ఈ నానాత్వాన్ని, ఈ పరిచ్ఛేదాన్ని, ఈ భిన్నత్వాన్ని, ఈ వీటన్నిటిని పక్కకు నామరూప విభక్తాన్ని తీసి ఆ లోపల ఉన్నటువంటి పండు భాగాన్ని, ఈ తొక్క భాగాన్ని త్రోసిపుచ్చి భిన్నత్వాన్ని కాదని ప్రజ్ఞాన ఘన ఏకరసమైనటువంటి ఆ అపరిచ్ఛిన్న కారణ బ్రహ్మాన్ని మన హృదయంలో దర్శించుకోవడమే జ్ఞానము. అదే ఈ శ్లోకం తాలూకా తాత్పర్యం. అయితే కిం ఆవాస్యం? ఇందాక చూసాం, జగద్ద్వైత రూపం కదా. ద్వైతము అంటే రెండేనే కాదు, రెండు కన్నా ఎక్కువ కూడా ద్వైతమే. అంటే మల్టిపుల్ అనమాట, ప్లూరల్ అని. కర్తృత్వ భోక్తృత్వాది లక్షణాలు ఉండడాన్ని జగత్ లక్షణం అది. నామరూప వస్తు క్రియ అనే వికార సముదాయము ఈ జగత్తు. ఉపలక్షణార్థత్వాత్ అన్నారు. అంటే జగత్తు అని చెప్పడం వల్ల జాగాలే కాదయ్యా, ఇందులో కథలనివి, ఇక కొండలు అలాంటివన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యాయి. మచ్చు కోసం ఉపలక్షణంగా చెప్పబడింది జగత్తు అన్నది. అంటే అక్కడ జగత్యాం జగత్ అనడంలో కదిలేవి, కదలనివి, పుట్టినవి, పుట్టనివి, ప్రాణులు, అప్రాణులు అన్నీ కూడా. తేనా పరమార్థ సత్యాత్మ భావనయ, పరమాత్మయే సత్యమనే భావనతో, సత్యాత్మ అనే భావనతో ఏమిటి చేయాలి? త్యక్తం స్యాత్ అంటే వదిలివేయవలెను, విడువబడినది. ఆత్మభావనచే బాధించబడినది. జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఆత్మభావనచే ఈ జగత్తు మిథ్య అని తెలియబడినది, బాధించబడినది, నెగేట్ చేయబడినది. జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఎప్పుడు? నామరూప వస్తు క్రియ అనే వికార సముదాయంగా ఉన్నటువంటి జగత్తులో ద్వైతంగా ఉన్న దాంట్లో ద్వైతము లేనటువంటి ఏకత్వమైన ప్రజ్ఞాన గణ పరబ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడు పరమార్థ సత్యాత్మ భావనయ త్యక్తం స్యాత్, ఆత్మభావనచే జగత్తు బాధించబడుతుంది, విడువబడుతుంది, అది త్యక్తమవుతుంది. దానినే జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఇదం సర్వం ఆచ్ఛాదనీయం స్వేన పరమాత్మనా అన్నారు భగవత్పాదులు. ఈ సర్వము ఈ పరమాత్మ చేత ఆచ్ఛాదనీయం, వాసనీయం, రెండు కూడా. అయితే ఇంకా చూద్దాం. అయితే తద్బాధితం దృశ్యతాం కదా, అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య, ఈశ్వరాత్మ భావనలో చక్కగా ప్రతిష్టాపన అయ్యి ఏం చేయాలి? అది వదిలేయమన్నారు. ఏమిటి వదలాలి? పుత్రాది ఏషణ త్రయ సన్యాసే ఏవ అధికారి. అది అక్కడ ఆయన వాడిన మాట. పుత్ర ఆది ఏషణ త్రయం, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. తస్మాత్ పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ అంటూ బృహదారణ్యకం చెప్తుంది. వాటిని వ్యుత్థాయ అంటే సన్యసించి, వదిలి, త్యక్త్వా ఏవ అధికారి, ఈ ముముక్షువైనటువంటి వాడు. నా కర్మసు, కర్మలకు ఈయనకు సంబంధము లేదు, ఈయన కర్మశేషి కాడు. త్యాగేన ఇది అర్థ.
ఏషణలను విడిచి. ఇక్కడ చెక్తేనా అంటే ఏదో వదిలేయడం అంటే భార్య బిడ్డల్ని వదిలేయడము, ఇల్లు వదిలేసి పారిపోవడం అని కాదు. ఏషణ త్రయములు అంటే ది క్రేవింగ్ ఫార్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వెల్స్. దిస్ ఆర్ ఎవ్రీ కోరిక, ఎవ్రీ కామం కెన్ బి ఫైనలీ రెడ్యూస్డ్ ఇంటూ 3: పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. పుత్రేషణ ఉన్న పుత్రుల వలన అంటే సంతానం వలన ఈ లోకములను, తర్వాత రెండోదేమో విత్తము వలన అంటే ధనము వలన కర్మలు, కర్మల వలనేమో పితృలోకములను, మూడవది ఏమిటి లోకేషణ, లోకముల తాలూకా కోరికలు అంటే దేవతల తాలూకా ఉపాసన వలన లోకేషణ. ఈ లోకము, పితృలోకము, దేవలోకములను జయించి అంటే దాటి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే వాటికి ఈ 3 ఏషణాత్రయాలను విడిచి. భుంగీధ అంటే అతః త్యాగేన ఇది అయం పాలయేథ, త్యాగముచే విడిచిపెట్టుటచే. దేనిని విడిచిపెట్టుటచే? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనేటటువంటివి విడిచిపెట్టుటచే. భుంగీధ అంటే అనుభవింపము, నిన్ను కాపాడుకును, పాలించుకును. ఇవన్నీ వదిలిసిన తర్వాత ఇంకేమిటి అనుభవిస్తాడు? ఏం కాపాడుకుంటాడు? ఏమిటి పాలించుకుంటాడు? ఏం అనుభవిస్తాడు? పరబ్రహ్మనే అనుభవిస్తాడు. అథ పర బ్రహ్మత్మనాస్తీయతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం శృతిబలాన్నాప్యుత్తర చితిబలాన్నాప్యుత్తరై శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. భుంగిధ అంటే పరబ్రహ్మ ఆనందాన్ని, పరమానందాన్ని అనుభవించు. ఇంకా చూడండి, విడవబడిన కామనులు గల నీవు ఇంకా ఓ మాట పెట్టారు, మా గృధ కశ్యస్మిత్ ధనం అన్నారు. గృధ అనే దానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఈగిల్ అంటే మీద ఉంటుంది చూసారా, దాన్ని అంటాం ఈగిల్. ఆ ఈగిల్ అనే పక్షికి విపరీతమైన కామన, చాలా దూరం నుంచి కూడా ఏదైనా ఉంటే చూసి టక్కని పట్టుకొని తీసి పట్టుకుపోతుంది. అటువంటి మనస్తత్వాన్ని అంటే లస్ట్ అంటాం కదా, దానిని ఈ గ్రధ అనే పదంతో సూచిస్తున్నారు. విడవబడినటువంటి యాసనలో కామనలో గడిన వాడికి నీవు గ్రధిని అంటే అత్యంత ఆకాంక్షను, పేరాశను పొందకుము. ఇంకా ఇంకా పొందాలనే దిల్మాంగే మోర్ అనేటటువంటి ఇది లేకుండా, పేరాశ లేకుండా, ఒక ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ ఈగిల్ గ్రద్ద ఏ విధంగా ఇది చేస్తుందో ఆ విధంగా ఈ కామనలు అంత ఎక్కువగా ఉండకుండా, ఏ విధమైన కామనలు లేకుండా మా గ్రథ అంటే పేరాశను చేయకు. ఇంకోలో కూడా చెప్పవచ్చు, గర్ధ అనే దానికి పేరాశ అని అర్థం. ఎందువలన కశ్యసిద్ధ ధనం, ఎవరి ధనమును నేను ఎందుకు మరి కోరుకోకూడదు? అసలు ధనం అంటూ వేరే ఉంటే కదా, సర్వము త్యాగము చేయబడినదే. పుత్రేషణ లేదు, విత్తేషణ లేదు, లోకేషణ లేదు, ధనము కూడా దాంతో పాటు పోయింది. అప్పుడు ఇంకా దేనికోసం ఈయన గర్ధ? ఎవరి కోసం ఈ గర్ధ? అసలు వేరే ధనం అంటూ ఎక్కడుంది? ఆత్మధనము కన్నా వేరేదైనా ధనం ఉన్నదా? అంచేత ఇంకొక ధనము కావాలని కోరిక ఎక్కడుంటుంది? అతో మిథ్యా విషయాం గృధిం మా కార్షి ఇది అర్థ అన్నారు భగవత్పాదులు. మిథ్యా విషయమైన ఈ జగత్తులో తొక్కవలే ఉన్నటువంటి ఈ అనాత్మ విషయాలన్నింటిని మీద ఏ విధమైన ఆశ పెట్టుకోకుము, పేరాశ వలదు ఇది అర్థ. బాగుందండి. పరబ్రహ్మము, అవిచ్ఛిన్న కారణ బ్రహ్మము, అది కార్యబ్రహ్మముగా అయి జగత్తుగా అయింది, పరిచ్ఛిన్నమైంది. ఈ కార్యబ్రహ్మము ఎప్పుడైతే జ్ఞాని ఈ విధంగా ఈ చేన త్యక్తేన భుంగిదా మాగ్రథ అనే స్టేట్లో ఉన్నారో వాళ్ళకి జగత్తంతా విలీనమైపోతుంది. విలీనమైపోతే ఏం మిగులుతుంది? అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఇక లోకంలో వాళ్ళు ఉంటున్నా కూడా పరబ్రహ్మముగానే ఉంటారు. పరమాత్మయే పరబ్రహ్మము. ఓం ఈశావాస్య విదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ జ్ఞానచక్తేన భుంగీత మా గృధ కశ్యస్విద్ధనం
శృతి అభీష్టం ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధించడమే, జీవబ్రహ్మ ఏకత్వాన్ని నిర్ధారణ చేయడమే. జ్ఞానానికి కర్మలకి పొత్తు కుదరదు, చీకటికి వెలుగుల. జ్ఞానమే ఉత్తమాధికారం, కర్మలు చిత్తశుద్ధికి. మధ్యమాధికారి ఉత్తమాధికారి కావడానికి కావలసినటువంటి సోపానమే నిష్కామ కర్మ. ఈ శ్లోకము ఉత్తమ అధికారులను ఉద్దేశించి చెప్పబడినది. తరువాతి వేవ్ తరంగము నిష్కామ కర్మలలో ఉన్నటువంటి మధ్యమాధికారులను గురించి చెప్పడం అవుతుంది. పరమాత్మయే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మయే పరమాత్మ, ప్రత్యేగాత్మయే సర్వాత్మ, అంతటా ఆత్మ.